మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జలకిచ్చారు. జీవన్ రెడ్డి రాజీనామా చేసిన 9 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఆ పార్టీ నుంచి మరొకరు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అధికార పార్టీ నుంచి వరుస రాజీనామాలపై నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే పార్టీకి నష్టం జరుగుతుందని సీనియర్స్ ఆలోచిస్తున్నారట. దీనికి కారణం ఏమై ఉంటుందని విచారిస్తున్నారు. అయితే ఈ 2 రాజీనామాలతో ఆగిపోతుందా లేక ఇదే కంటిన్యూ అవుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనిపై పార్టీ పెద్దలు కన్నేయాలని ఆ పార్టీ నేతలు సలహాలు ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ మాజీ మేయర్ సీనియర్ నేత డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడ్డా తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చాలా కాలంగా యాక్టివ్గా ఉంటున్నా సరైన ప్రాధాన్యతనివ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. పార్టీ అనుసరిస్తున్న కొన్ని విధానాలు, స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాలు కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. తన అనుచరులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఒత్తిడి చేయడంతో ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపారు. రాజీనామా అంశంపై చర్చించేందుకు ధర్మపురి సంజయ్ ఇవాళ హైదరాబాద్లో తన ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ తర్వాత ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపే అవకాశం ఉంది. ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు కావడంతో ఈ పరిణామం నిజామాబాద్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సంజయ్ తదుపరి అడుగు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత, దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ జెండా మోసిన తాటిపత్తి జీవన్ రెడ్డి పార్టీని వీడటం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దాదాపు 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం పార్టీని వీడడమే కాకుండా తన తదుపరి రాజకీయ ప్రయాణాన్ని భారత రాష్ట్ర సమితితో కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా జగిత్యాల రాజకీయాల్లో తన ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం, తన అనుచరుడి హత్య జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరుపై తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి గౌరవం లేని చోట ఉండలేను అని తెగేసి చెప్పారు. జీవన్ రెడ్డి వంటి ఉద్దండుడైన నేతను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ ఆఫర్స్ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. గతంలో కె కేశవరావు నిర్వహించిన సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి అప్పగించాలని గులాబీ భావిస్తున్నారు. పార్టీలో ఆయన సీనియారిటీకి తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందనే సంకేతాన్ని పంపాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆయన చిన్న కోడలికి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన రాజీనామా సమయంలో జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలను కాదని పార్టీని ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను కేవలం పదవుల కోసం ఆశపడ్డం లేదని, ఆత్మగౌరవం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. జగిత్యాల కోటలో ఇకపై కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన చేసే పోరాటం ఆసక్తికరంగా మారనుంది. జీవన్ రెడ్డి నిష్క్రమణ కాంగ్రెస్కు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయనకు ఉన్న పట్టు, సామాజిక వర్గ సమీకరణాలు బీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. వరుస రాజీనామాలతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది హెచ్చరికలా మారిందా, లేక తాత్కాలిక అలజడేనా? పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలపై భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ 2 రాజీనామాలతో ఆగిపోతుందా, లేక ఇదే కంటిన్యూ అవుతుందా అనేది ముందు ముందు వేచి చూడాలి.